అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి నవంబర్ 20 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవాలండి. ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే వెనకాల మాల ఎంతో ఉంటుందని, అంటే ఎంత కష్టం ఉంటుందో ఆ పేరు అనేది వీరికి ఏర్పడుతుందన్నమాట. వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి, వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి, వీరి యొక్క మనసుని బట్టి ఈ రాశివారు చాలా గొప్పగా ఉంటారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉన్నారు. అది మీ యొక్క గొప్పతనం. అయితే చెప్పాలనుకుంటే రేపటి రోజు మీ జీవితంలో మీకు పెను మార్పులు అనేవి జరగబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. అంటే వారు వచ్చి చేయబోతున్నారా, లేదంటే ఏదైనా చెడుగు చేయబోతున్నారా, అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది రేపటి రోజు మీ జాతక ఫలితాలను కనిపిస్తుంది అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఇక మీలో ప్రత్యేకత అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు. అలా అడవికి రాజు అంటే అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పుడు కూడా అవి ఎంత తెలివిగా కానీ సింహం ముందు నిలవంచేస్తూ ఉంటారు కదా, అలాగే మీ మనసుతో కూడా అలా ఉంటుంది అనమాట. మీ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ మాట శైలి, అలాగే మీరు ఆలోచన తీరు ఎదుటి వ్యక్తులకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీ యొక్క ఆకర్షమైన రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు మీరు నాకు ఇది లేదు నాకు ఇస్తారా అని చెప్పి కనీసం కళ్ళదండ్రుల మీద కూడా ఆధారపడరు అనమాట. అలా ఆధారపడడం కూడా మీకు నచ్చదు. చిన్నపిల్లల అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, లేదంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకునే మనుషులు. కష్టంతో పాటుగా మీకు బాగా కలుసుబాటు కూడా ఉంటుందండి. ఎందుకంటే కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదుగుతారు. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు కూడా ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు చేశారు, అలాగే మంచి జీవితాన్ని పొందారు. ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మీ పని మీరు ధర్మపరంగా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీకు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పుడు కూడా అవి కేవలము తాత్కాలికమే. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలైతే కావండి. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడు కూడా కష్టాల సమస్యలను అనుభవిస్తున్నప్పుడు కూడా ప్రతిదీ భగవంతుడు అనేవాడు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. మీరు వచ్చేటువంటి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేత మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూనే ఉన్నాడు విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక మీకు మీరు చాలా దైవం అంటే దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు వలయాలు ఉన్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కో సమస్య నుండి బయటపడుతూ అది కేవలము మీకు అంటే బయటటువంటి దైవానుగ్రహం వల్ల, అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన, అలాగే మీకు డబ్బు ఏ సమస్యలు అంటే మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా అందుతుంది. పేదవారా, అతి తరగతి వారా, మధ్య తరగతి వారా, ఇలా భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో అది ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేవాడు సహాయం అనేది తప్పకుండా చేస్తాడు. అలాగే మీరు రేపటి రోజున మాకు ఇది తినాలనిపిస్తుంది, మాకు ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది అని భగవంతుడా నాకు అవకాశం ఇవ్వవా అని చెప్పి అడిగిన వెంటనే అది ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతుంది. అది నిజంగా మీ యొక్క అదృష్టమో, లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో తెలియదు కానివ్వండి, మీరు అలా అనుకోవడం ఇలా జరిగిపోతూ ఉంటాయి.
కాబట్టి మీరేంటంటే చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అలాగే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుందండి. అలాగే మీ చేతి నిండా కూడా పని ఉంటుంది. రేపటి రోజున కష్టార్జితమైన ప్రతిఫలం కూడా సాయంత్రానికి మీరు తప్పకుండా చూస్తారు. ఇక చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే మీకు వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి. అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలంటే ఎటువంటి మెలకువలు కూడా తెలుసుకుంటారు. అయితే రేపటిలో కొన్ని కీలకమైన అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్కటి అంటే కదలిక, అలాగే వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో కనిపిస్తాయి. అంటే వారు చేసినటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం అంటే వారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే, అంటే గతంలో వారు వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర వాళ్ళు చెప్పి, లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసైనా కానీ మిమ్మల్ని కొంత దిగదార్చా అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీసిన విధంగా ప్రయత్నం మొదలు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా కూడా ఎక్కడైనా సరే దగ్గరలో ఎక్కడైనా దుర్గమ్మ వారి గుడి ఉంటే వెళ్ళి దుర్గమ్మ వారికి శత్రునాశనం కోసము అమ్మవారి దగ్గర రేపు రాహుకాల దీపంలో దీపం వెలిగించరండి. రాహుకాల దీపం వెలిగించడం వల్ల దుర్గమ్మ వారి గుడిలో అంటే ఊరి బయట గ్రామ దేవతలు అంటారు చూడండి, అట్లా ప్రదేశాల్లో రాహుకాల దీపం వెలిగించడం వల్ల మన శత్రులు అనేవాళ్ళు మన నుంచి తరిమిపోతారండి. వాటి నుంచి మనకి ఎలాంటి ముప్పు తగలకుండా ఉంటుందన్నమాట. అలాంటి చేయటం వల్ల మనకు అన్ని రకాలు కూడా మేలు జరుగుతుంది. రేపటి రోజు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకుండా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. భవిష్యత్తు చాలా ఎక్కువగా నష్టాన్ని చూసే విధంగా ఉంటుంది. అంటే వారు చేసినటువంటి ఆలోచనలు కానీ, వారు చేసినటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా, అలాగే మీ పేరు ప్రతిష్టలు భంగం కలిగించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతం చేస్తారు. కాబట్టి వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. వారు ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుకున్నా కానీ అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి. పోనీలే గతంలో చేసిన ఉన్నటువంటి వ్యక్తి కదా అని అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడ్డాం, ఇప్పుడు మరలా వారే రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చారని చెప్పి వారిపై జాలి చూపించడం అసలు కరెక్ట్ కాదు. కొంత వారిని గమనిస్తూ ఉండటము, అలాగే వారు చేసినటువంటి పనులు, వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు. ఇక అలాగే రేపటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటిలో కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు కొత్తగా వ్యాపారాలు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునే వారికి రేపటి రోజున సరైనటువంటి సమయం అయితే కాదండి. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక జీవితం ఏంటంటే కొంతమంది అప్పుల బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా రేపటి రోజున అప్పుల సమస్య నుండి కొంత బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తులు కూడా వారే రిలీజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బులు ఇస్తామని చెప్పి రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ ఒక మధ్యవర్తి ద్వారా కానీ మీకు సమాచారం అనేది అందివ్వటము, అలాగే మీ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రిలీజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది. రేపటి రోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసినటువంటి విషయాల్లో ఇదొకటండి. అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా రేపటి రోజు కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు. ఎంతో మందిని కలవటం, ఎన్నో ఆలోచనలు, మనశ్శాంతి ఉండదు. కానీ సాయంత్రానికి మాత్రం కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే రేపటి రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుంది. ధైర్యం కూడా తగ్గుతుంది. ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైన వాతావరణం వస్తూ ఉంటుంది. మనం ఏమీ చేయలేం కాబట్టి రేపటి రోజున తప్పకుండా దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది. మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర తప్పనిసరి. కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడము, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి. ఇక పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పుడు కూడా చేసినటువంటి పనులైతే పక్కన పెట్టుకోకూడదండి. మనం తినడానికి అలా పడుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. లేదంటే వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మీతో పాటుగా కొంచెం ఆరోగ్యాన్ని మీద దృష్టి ఉంచుకోవడానికి తప్పక ప్రయత్నం చేయండి. అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసేసుకోండి. రేపటి రోజున అయితే ఖచ్చితంగా రేపటి రోజున ప్రయాణాలు కూడా కొన్ని చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయి కదండి. అంటే వెళ్ళినటువంటి పని ఒక్కోసారి అవ్వకపోవచ్చు. మరలా తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరైతే వెళ్ళేటప్పుడు కాస్త భగవంతు దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని, స్వామిని వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల మీకు అంతగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాస్త నుటిగా కుంకుమ పెట్టుకోవడం వల్ల, సింధూరం పెట్టుకోవడం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఉండకుండా ఉంటుందండి. ఇంకా
కాస్తంత పసుపులో కొంచెం రోడ్డు వాటర్ కానీ గంగాజలం కలిపేసి పేస్ట్ లాగా చేసి ప్యూరిటీ పెట్టుకోవడం. అలా బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటి పనులు చిన్న చిన్న పనులు చేసుకోండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది. అలాగే ఒక యాలుక్కాయ పువ్వు ఉన్నటువంటి లవంగం, కొంచెం దాల్చిన చెక్క, ఈ 3 కలిపి మీ పాకెట్ జేబులో కానివ్వండి, పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని పూర్తవుతుందండి. తర్వాత పని పూర్తి వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టూ కానీ తిప్పేసుకొని 3 సార్లు ఊరు నుండి దాటి బయటకు వచ్చాక పడవేసి రండి. అంటే 3 దారులు ఉంటాయి కదండి, ఆ దారిలో పడేసి రండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా, ఏదైనా పని చేయకుండా ఉంటాయి కదా, మనీ అంటే మీరు చేసినటువంటి పని మంచిగా పూర్తయి మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మొండి పనులు అనేవి మీకు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. అలాగే కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగటము, ఇబ్బందులు రావటము, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావటము, ఇటువంటివన్నీ కూడా కొంతమంది తగ్గిపోతాయి అనమాట. అలాగే ఎవరైనా నమ్మకంతో ప్యూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద రేపటి రోజున పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీరు తెలిసి తెలియక కొన్ని పనుల్లో అనవసరంగా చిక్కుంటారు కూడా, కొంచెం ఇబ్బందులు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. ప్రెజర్ అవ్వకండి, అన్నీ కూడా సర్దుకుంటాయి. రేపటి రోజు మాత్రం మీరు కొంచెం ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం మాత్రం చెప్పదగిన సూచన అండి. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.